అందరికీ ధన్యవాదాలు. మా కుప్పం మండలానికి మా అమ్మగారు వచ్చినందుకు ఇంకా మాకు ధన్యవాదాలండి. ఏమంటే ఫస్ట్ 1995లో ఒక మహిళ అయితే వంటింటికే పరిమితం అవుతా ఉండే. అప్పుడు మా సారు చంద్రబాబు నాయుడు గారు మహిళలు కూడా ఫస్ట్ ఎన్టీ రామారావు గారు మహిళల హక్కు కల్పిస్తే మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గ్రూపులు పెట్టించి వంటింటికి పరిమితం కాకుండా గ్రూపులు పెట్టించి రోజుకు ₹1 దాచుకోమనేసి ఒక నెలకు ₹30 గ్రూపుల్లో మేము గ్రూపుల్లో జరిపించుకొని ఆ గ్రూపు తరపున ఈరోజు 5 లక్షల ఇంకా 10 లక్షల వరకు గ్రూపుల్లోనే లోన్ ఎత్తుకుంటారు. ఒక స్కూల్కి పోవాలంటే కాలేజీ ఫీజులంటే గ్రూపులో లోన్ ఎత్తుకుంటారు. లేకపోతే ₹10 వడ్డీలో ₹5 వడ్డీలో తేవాల్సిందే. ఇప్పుడు ఏ కష్టం వచ్చినా బ్యాంకుకి మగవాళ్ళు పోతే బ్యాంకులో డబ్బులు ఇరు. అదే ఆడవాళ్ళు ఆధార్ కార్డు 10 మంది గ్రూప్గా పోతే అది మా చంద్రబాబు నాయుడు పెట్టింది మాకు బీచా. ఈరోజు ఏ ఒక పని మహాశక్తి ప్రోగ్రాంలో ఇంటింటికి గ్యాస్ సిలిండర్ అన్నారు, అది ఇచ్చినారు. తర్వాత బస్సు ఫ్రీ దగ్గరలో వస్తుంది. తల్లికి వందనము ఎంత పిల్లోళ్ళు ఉంటే అందుకు వేస్తామన్నారు, అది జనవరిలో వేస్తారు. అదే కాకుండా ఏవకు గుంతులుగా ఉండింది రోడ్లు, జనవరిలో గుంతులంతా మాపి చేయాలని అది చేసినారు. అన్ని విషయాలు ఏ ఒక విషయం ఎత్తుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏ ఒక వరకు చేయలేదు. అందరిని బెదిరించుకుంటూ కేసులు పెట్టుకుంటూ ప్రతి ఒక్క మనిషికి కేసులు పెట్టే పనే చేస్తా ఉంటా. నా పైన 12 కేసులు ఉంది. ఏ1గా కూడా ఉన్నాను. ఎన్ని కేసులు పెట్టినా నేను భయపడలేదు. ఎన్ని బెదిరించిన పెద్దరెడ్డే బెదిరించినాడు. బెదిరిస్తే కూడా నేను భయపడలేదు. ఈ ధైర్యంగా నిలుచుకొని ఈరోజు 12 కేసులు పెట్టినప్పుడు 5-6 సార్లు బెంగళూరులో దాముకునేది, చిత్తూరులో దాముకునేది, తిరుపతిలో దాముకొని బతుపడుతుంది. ఈ పది మా సార్ వచ్చిన భయమే లేదు. పెద్దరెడ్డి ఎక్కడుంటే ఏం భయపడలేదు. ఆ రోజు అన్ని పుడింగి రా ఏం చేస్తామని అన్నాను. ఈ రోజు అదే మాట మీద ఉంటాము. భయమేమి లేదు. మా బూనాన్ని మాట్లాడాల్సి కోరుకుంటాము. ఓకే, థ్యాంక్ యూ మేడం. చివరిగా మన స్థానిక యూనిట్ ఇన్ఛార్జు మన స్వామి గారు, ఈయన చాలా సీనియర్ మేడం పార్టీలో, స్థానిక యూనిట్ ఇన్ఛార్జ్ శివకుమార్ గారు మాట్లాడుతాను ప్లీజ్. మొట్టమొదటిగా మా తండ్రి సమానమైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కరిస్తూ, అలాగే మన తల్లిగారైనటువంటి భువనమ్మ గారు కూడా పాదాబంధనం చేస్తూ, మొట్టమొదట ఈ గ్రామము నాడు ఎట్లుండిందంటే ఈ బిల్డింగ్ ఒకటి కూడా లేదు, ఒక బిల్డింగ్ లేదు. తాగేదానికి ఇక్కడ మాది ఒక బాగుండింది, చేదబావి. అక్కడి నుంచి తీసుకొస్తూ ఉంటారు. అప్పుడు 89లో మన చంద్రబాబు నాయుడు గారు నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్లో పోరాడి వాటర్ ట్యాంక్స్ తీసుకొచ్చి స్థాపించినారు. అది మొట్టమొదట ఆయన ప్రతిపక్షంగా ఉన్నప్పుడే ఆయన చేసిన ఘనత అది. నాడు మాకు ఈ రోడ్డు వస్తూ ఉన్నప్పుడు ఏమీ లేదు, గచ్చు రోడ్డు అంతా. కుప్పం నుంచి కూడా మేము బండిలో రావాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉండింది. సారు ఎప్పుడైతే 95లో రెవెన్యూ మినిస్టర్ అయ్యారో వెంటనే దీనికి రోడ్ వేశారు. మనకి ఇక్కడ బ్రిడ్జ్ కట్టేదానికి లేకుండా ఉంటే లేడీస్ అంతా కూడా పాపం చాలా ఇబ్బంది పడారు వచ్చేదానికి. అటువంటి సమయంలో మన చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఇమ్మీడియట్గా జన్మభూమి కార్యక్రమం పెట్టి మొట్టమొదటిగా అక్కడ మనకు బ్రిడ్జ్ కట్టి మనకు రోడ్ వేశారు. ఆయన లేకపోతే అభివృద్ధి లేదు, ఆయన ఒక్కడే అభివృద్ధి చేస్తున్నాడు. ఆ విశ్వాసం మన ప్రజలందరూ పెట్టుకోవాలి. ఎప్పటికీ మన ఈ జన్మం ఉండే వరకు చంద్రబాబు నాయుడు గారికి మనము రుణపడి ఉంటాం. ఎందుకంటే ఆయన మనం అడుక్కుండానే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. లేడీస్కి కానీ, లేడీస్కి ₹1 పెట్టినప్పుడు నేను మిమ్మల్ని అందరినీ వచ్చి అడుక్కున్నాను, ₹1 కట్టండి అని. అప్పుడు మీరు కొంచెం కష్టపడినారు. కానీ ఇప్పుడు మీరు మాకంటే కూడా ఎక్కువగా లాభపడుతున్నారు. లేడీసు చాలా లాభపడుతున్నారు. కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు. దేశంలోనే మొట్టమొదటిసారిగా బ్రాహ్మిన్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. అది ఏ దేశానికి, దేశంలో కాదు, ప్రపంచంలో కాదు, ఎవరికీ లేదు ఘనత. కాబట్టి అటువంటి భార్య అయినటువంటి మన తల్లి భువనమ్మ గారు కూడా మన కష్ట నష్టాలు తెలుసుకొని మీతో బాధలు పంచుకుంటూ ఆయమ్మ అఫీషియల్గా కాకుండా కూడా అన్అఫీషియల్గా వచ్చినారు. ఎందుకంటే వచ్చి మీతో కలిసి మీతో మాట్లాడి చేసుకుంటారు. ఆమెకి ఎన్నో పనులు ఉన్నాయి. అయినా కూడా అన్ని పనులు వదులుకొని సారు వచ్చేదానికి వీలు కాకపోతే మేడం గారు వచ్చి మన కోసం సమయం కేటాయించి మన కోసం ఇంత దూరం వచ్చినారంటే ఆమెకు మా గ్రామ పంచాయతీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై జన్మభూమి, జై చంద్రబాబు నాయుడు, జై నారా లోకేష్. థ్యాంక్ యూ అండి. ఇంకా కూడా